హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది క్రేజీ హైదరాబాద్. ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? కదిలే ఇల్లు దగ్గర. అంటే కదిలే ఇల్లు ఏంటిది, ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, అసలు కదిలే ఇల్లు అంటే ఏంటిది అనుకుంటుర్రా? అదేనండి, నాకు ఇప్పుడు ఇల్లు కావాలి, నేను ఆర్డర్ చేస్తే నేను నచ్చిన ప్లేస్కి నా ఇల్లుని నేను తీసుకెళ్ళగలుగుతాను. దీని స్పెషాలిటీ అదే, కదిలే ఇల్లు. ఇది మనం నచ్చిన విధంగా రెడీ చేయించుకొని మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. అది ఎలా అనుకుంటుర్రా? చూద్దామా అసలు కదిలే ఇల్లు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, ఇంటీరియర్ డిజైనింగ్, స్పేస్ ఎంత ఉంటుంది, రండి. ఇదిగోండి, మనం లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే మనకు ఫస్ట్ కనబడేది కిచెన్. నార్మల్గా చిన్నగా కిచెన్ మనకు ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఇది టానీ హోమ్ కాబట్టి, మొబైల్ హోమ్, మూవింగ్ హోమ్ కాబట్టి టానీ హోమ్ కూడా అంటారు దీన్ని. చిన్నగా మన స్పేసింగ్లో చిన్న కిచెన్ అండ్ దాని పక్క ఉంటే కొద్దిగా సింక్. మనం ఎలా ఒకవేళ బాసన తోముకోవాలన్నా, హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా సింక్ కూడా ఉంది. ఇక్కడ కిచెన్ ప్లేసెస్లో మనకు దేవుళ్ళని అరేంజ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇది శాంపుల్ ఇల్లు కాబట్టి ఇది కిచెన్, చిన్న కిచెన్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మీద మనం చూస్తుంటే వుడ్, మొత్తం వుడ్ ఫ్లోరింగ్ వచ్చింది, రూఫ్ మొత్తం వుడ్ వచ్చింది. కిందికి వచ్చే వరకు కిచెన్, ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇది డబుల్ గట్ ఫ్రిడ్జ్ అంటే సింగిల్, మన నార్మల్ చిన్న ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇది ఫ్రిడ్జ్ అండి. ఇక్కడికి వెళ్ళి కొద్దిగా ముందరికి వెళ్తుంటే హాల్. ఆల్మోస్ట్ ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ కూర్చోబెట్టేది హాల్లోనే. గెస్ట్ రాగానే హాల్లో కూర్చోబెడతాం కదా. ఇక్కడ ఇంటీరియర్ ఇది హాల్, చాలా బాగుంది కదా. మనకు టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ సోఫా సెట్, ఎల్ సైజ్లో సోఫా సెట్ అరేంజ్ చేసుకోవచ్చు, చిన్న కుర్చీ అరేంజ్ చేసుకోవచ్చు, ఫ్యాన్, టేబుల్, ఆల్మోస్ట్ ఒక చిన్న ప్లేస్లో ఇవన్నీ అరేంజ్ చేసుకొని మంచిగా చూపెట్టుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది. టీవీకి చాలా పెద్ద, ఆల్మోస్ట్ మనం ఎంత పెద్ద ఒక వాల్ మొత్తం ఇవ్వచ్చు టీవీకి. ఎంత పెద్ద వాల్ ఇవ్వాలని కూడా అంత పెద్ద వాల్ ఇవ్వచ్చు. పెద్ద టీవీ అయినా పడుతుంది మనకు. అలానే చిన్న బాత్రూమ్ అరేంజ్ చేశారు. ఇక్కడ చిన్న బాత్రూమ్ ఉంది, సింక్, బాత్రూమ్ దగ్గర చిన్నగా, ఆల్మోస్ట్ అన్నీ చిన్నగా అరేంజ్ చేశారు. మంచిగా ఒక ఇంట్లో ఏమేమి అవసరమో అవన్నీ అరేంజ్ ఉన్నాయండి. ఇందులో అన్నీ అరేంజ్ ఉన్నాయి. ఇది బాత్రూమ్ 2-in-1 ఉంది. స్నానం కూడా చేసుకోవచ్చు అండ్ బాత్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ ప్లస్ బాత్రూమ్ ఎక్సలెంట్ ఉంది కదా. ట్యాప్స్ అవన్నీ అరేంజ్ చేశారు. షవర్ కూడా ఇందులో. ఇంకా స్పెషాలిటీ ఏంటిదంటే షవర్ కూడా ఉంది. షవరింగ్ చేసుకోవడానికి షవర్ కూడా ఇచ్చారు. షవర్, ట్యాప్స్, ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారు. ఇది హాల్ బాత్రూమ్. ఇక్కడ మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోవాలన్నా, హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఒక సింక్ ఇచ్చారు. సింక్ కాడ అద్దం. మళ్ళీ ఈ ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ ఓన్లీ 30 స్క్వేర్ ఫీట్స్లో మాత్రమే ఉందట. అంటే ఎక్సలెంట్ కదా. ఒక హాల్, ఒక కిచెన్, ఇంకా మీద కూడా ఉంది. ఆ మీద ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీద ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కిచెన్లో నుండే సైడ్కి ఒక సీడీలు అరేంజ్ చేశారు. మెట్లు అరేంజ్ చేశారు. మెట్లు ఎక్కి మీదికి వెళ్ళిపోవచ్చు. ఇది డూప్లెక్స్ హౌస్. ఓకే, మనం మెట్ల మీదకి వచ్చాం కదా. మీదికి రాగానే ఇది లివింగ్ ప్లేస్. మెట్ల మీదికి వస్తే ఇక్కడ లివింగ్ ప్లేస్ కనబడుతుంది. ఎక్సలెంట్ ఉంది లివింగ్ ప్లేస్. ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా కూర్చొని స్టోరీస్ చెప్పుకోవచ్చు అండ్ కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. ఎవరికి ఇష్టం ఉన్న ప్లేస్లో అలా కూర్చున్నట్టు ఈ ప్లేస్లో మంచిగా కూర్చోవచ్చు. ఈ ఇంట్లో బెస్ట్ ప్లేస్ అనుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచిగా వ్యూ కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి చూడంగానే మనకు ఒక వ్యూ కనబడుతుంది. ముందర విండోస్ కూడా అరేంజ్ చేశారు. మొత్తం గ్లాస్తో అరేంజ్ చేశారు విండోస్. ఆ విండోస్లో మనం వ్యూ చూస్తూ మంచిగా కాఫీ తాగుతూ, ఏమైనా స్నాక్స్ తింటూ, స్టోరీ బుక్స్ చదువుతూ ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ పిల్లలకు ముఖ్యంగా స్టడీ అవర్స్లో కూడా ఈ ప్లేస్ యూజ్ అవుతుంది. అండ్ ముందరికి రాగానే మనకు ఈ లివింగ్ ప్లేస్లోనే ఒకటి అరేంజ్ చేసి పెట్టారు. ఏంటంటే సింక్. ఇక్కడ కూడా
మీది మనం మీది డూప్లెక్స్ కాబట్టి మీది వాళ్ళకు కూడా సింక్ అరేంజ్ చేసి పెట్టారు మంచిగా. ఇక్కడ అద్దం, ఒక సింక్ అండ్ విండోస్. మనం విండోస్కి కర్టెన్స్ ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి మీది కంటేస్తే అయిపోతుంది. ఇలా మీది కంటే చాలు. అంత విండోస్లో మనం ఏ వ్యూ చూడాలనుకున్నా ఆ వ్యూ చూసేయచ్చు. ఇది ఎక్సలెంట్ ఉంది కదా, చాలా బాగా నచ్చింది. ఇది క్లోజ్ చేసేద్దాం ఎందుకంటే ఎండ వస్తుంది కదా, ఎండ రాకుండా ఉండడానికి క్లోజ్ చేసుకోవచ్చు. ఎండ వస్తే గిన ఇవి ఓపెన్ చేసుకోవచ్చు. చిన్న ప్లేస్లోనే కానీ మంచి అరేంజ్ చేసుకోవచ్చు. మనం ఒక నార్మల్ ఒక ఇల్లుని కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ ఇంట్లో కూడా అన్ని ఫ్యాసిలిటీస్ ఉన్నాయి. మనకి ఏమేమి కావాలి, ఏ విధంగా ఉండాలి అన్నీ రెడీ చేయించుకోవచ్చు. ఇక లోపలికి వచ్చేస్తే నార్మల్గా అందరూ రెస్ట్ తీసుకునే ప్లేస్ బెడ్రూమ్ అండి. ఎక్సలెంట్గా ఉంది బెడ్రూమ్ అయితే, చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్గా ఉంది. ఇది బెడ్రూమ్ చూడండి ఎంత బాగుంది కదా. ఇది బెడ్రూమ్ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు బెడ్ కూడా రెడీ చేసి ఇస్తారు. చాలా బాగుంది బెడ్ అయితే. అండ్ ఇక్కడ ఏసీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఏసీ అరేంజ్ చేసుకోవచ్చు, ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. ఒక నార్మల్ బెడ్రూమ్స్లో ఏమేమి అంటే ఇంటీరియర్ చేసుకోవచ్చు, ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అలా అరేంజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మొత్తం రూఫ్ ఎలా ఇచ్చారంటే వుడ్డే ఇచ్చారు టోటల్. అందులో కూడా వుడ్ డిజైనింగ్ ఇచ్చారు చూడండి. అక్కడ డిజైనింగ్ ఇచ్చారు. మనకి ఎట్లా ఇష్టం ఉంటుందో అట్లా వుడ్ డిజైనింగ్ చేసుకోవచ్చు, వుడ్ డిజైన్ చేయించుకోవచ్చు. మొత్తం ఇదంతా వుడ్తోని రెడీ చేశారు. ఇక్కడ ఫ్రేమ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా మన ఇంట్లో మనకి నచ్చిన ఫ్రేమ్స్ ఉంటాయి కదా మనవి, ఆ ఫ్రేమ్స్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మనం ముందరికి వెళ్తే ఆల్మోస్ట్ బెడ్రూమ్లో కూడా ఒక బాత్రూమ్ కావాలి. అలా బాత్రూమ్ ఇక్కడ అరేంజ్ చేశారు. అంటే కింది బెడ్రూమ్ కన్నా ఈ బెడ్రూమ్లో కింది రూమ్ కన్నా ఈ బెడ్రూమ్లో కొద్ది బాత్రూమ్ పెద్దగా ఇచ్చారు. కింద జస్ట్ ఓన్లీ లివింగ్ ఏరియా కాబట్టి చిన్నగా ఇచ్చారు. ప్రతి రూమ్కి ఒక్కొక్క బాత్రూమ్ అరేంజ్ చేశారు. కిచెన్కి లివింగ్ ప్లేస్కి తప్ప 2 రూమ్స్కి బాత్రూమ్ అరేంజ్ చేశారు. ఇందులో చూస్తే మనకు షవర్ చేసుకోవడానికి మీద ఆడ షవర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇది ఇచ్చారు షవర్ బాతింగ్కి. ఇలా చిన్న స్పేస్లోనే అరేంజ్ చేసారు. షవర్ స్పేసింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బాత్రూమ్ మనకు టాయిలెట్స్కి ఇది ఇచ్చారు చిన్నగా అరేంజ్ చేసి. అండ్ ఇక్కడ స్పేస్ ఇచ్చారు. మనం ఏమైనా పెట్టుకోవడానికి సబ్బులు అండ్ టూత్పేస్ట్లు ఏమైనా పెట్టుకోవాలంటే కూడా ఈ ఒక స్పేస్ ఇచ్చేసారు. చిన్న గ్లాసెస్, ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక గ్లాస్ పలిగిపోయినట్టుంది. 2 గ్లాసెస్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకు చిన్నగా నార్మల్గా మనకి కింద ఎట్లా సింక్ కనబడ్డదో చిన్నది, అలానే ఇక్కడ కూడా సింక్ అరేంజ్ చేసి పెట్టారు. బ్రష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సింక్ అరేంజ్ చేసి పెట్టేశారు. ఇది టోటల్ ఇల్లు మొత్తం ఇది స్పేస్. అండ్ మీకు ఇంకోటి స్పెషల్ చూపెట్టేది ఏంటిదంటే, ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం బెడ్రూమ్లో అయితే వెంటిలేషన్స్ లేవు. వెంటిలేషన్ ఏం కిటికీలు ఇట్లా ఏం లేదు, ఓన్లీ ఏసీ అరేంజ్ చేశారు కాబట్టి. కానీ మనం బెడ్రూమ్ ఓపెన్ చేసుకుంటే మాత్రం బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా ఒక వ్యూ కనబడుతుంది. ఇక్కడ మనకు ఎక్సలెంట్గా వ్యూ కనబడుతుంది. ఇది నాకైతే చాలా నచ్చింది వ్యూ. బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా కూర్చొని ఈ వ్యూని చూడొచ్చు. అండ్ మనకు మంచిగా కనబడుతుంది. నార్మల్గా ఈ ప్లేస్ అయితే టీ అయినా స్టోరీస్ అయినా చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. మొత్తం మనం ఇంటీరియర్ చూసాం కదా, అసలు ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అవుట్లుక్ ఎలా ఉందో చూద్దామా రండి బయటకి. ఓకే, ఇప్పటిదాకా మనం లోపల ఎలా ఉంది, ఏ విధంగా ఉందో చూసాం కదా. ఆల్మోస్ట్ నార్మల్ ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. కానీ ఇదంతా ఇల్లు మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో ఉంది? ఓన్లీ 30 స్క్వేర్ ఫీట్స్లో మాత్రమే ఉంది. ఆ 30 స్క్వేర్ ఫీట్స్లో ఇవన్నీ అరేంజ్ చేసారు. అవుట్లుక్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది.
మొత్తం గ్రాస్ కింద చూస్తుంటే మొత్తం గ్రాస్, మీదనేమో వుడ్తోని ఎక్సలెంట్గా ఉంది. అసలు దీని డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా వస్తాయో చూద్దామా. అవుట్లుక్ అయితే బాగుంది. నేను అక్కడ చూపెట్టా కదా ఇంతకుముందు, విండోస్లో నుండి వ్యూ కనబడుతుంది, అది లివింగ్ ప్లేస్ అది. ఇది ఏమో బెడ్రూము, ఇటేమో మన నార్మల్ లివింగ్ ఏరియా, అదేమో కిచెన్. డిఫరెంట్గా ఉంది. ఓకే, మనం ఇప్పుడు అక్కడ దాకా చూసాం కదా, ఇప్పుడు అవుట్లుక్ చూసాం మనము. ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్లుక్ మనకు కనబడుతుంది. ఆడికెళ్ళి ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇక్కడ కనబడుతుంది వాటర్ వెళ్ళడానికి. మనం డ్రైనేజ్, మనం వాష్రూమ్స్లో అయినా బాత్రూమ్స్లో అయినా దేనిదైనా కానీ ఇక్కడ వెళ్ళి పైప్ అరేంజ్ చేస్తారు. ఆ పైప్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మనం డ్రైనేజ్లో కలిపేసుకోవాలి. అండ్ మనం ఏసీ ఫిక్స్ చేసుకుంటే ఇలా. ఇంకొకటి స్పెషాలిటీ ఏంటిదంటే, మీద చూస్తుర్రా, మీద టాంకీ, మనం ఒక నార్మల్ టాంకీ పెట్టుకోవాలన్నా, వాటర్ ఫెసిలిటీస్కి వాటర్ రావాలన్నా కానీ ప్రతి ఒక్క ఇంటికి టాంకీ అవసరం కదా ఇప్పుడు ప్రజెంట్. అలా టాంకీ అరేంజ్ చేసుకోవచ్చు అక్కడ. దానికి కూడా ఒక స్పేస్ ఇచ్చారు, ఇట్లా రాడ్తో వెల్డింగ్ చేసేసి టాంకీకి కూడా స్పెషల్ స్పేస్ ఇచ్చారు అవుట్ సైడ్కి. ఇల్లు మీద కాకుండా ఇల్లు పక్కపండి స్పేస్ ఇచ్చారు దీనికి. అలా ఎవరు ఎలా డిజైన్ చేసుకోవాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళ ఇల్లుని. అండ్ ఇది టోటల్ 30 స్క్వేర్ ఫీట్స్లో ఉంది. అంటే నార్మల్గా 15 స్క్వేర్ ఫీట్స్లో కూడా ఒక ఇల్లుని ఆర్డర్ ఇచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఎంత పెద్ద ఇల్లు అసలు ఎలా నిలబడుతుంది, ఏ విధంగా నిలబడుతుంది, అసలు తీసుకొస్తే ఎలా కూర్చోబెడతారు అనుకుంటారా? మనము ఆల్మోస్ట్ ఎప్పుడైతే ల్యాండ్ ఎప్పుడు సేమ్గా ఉండదు కదా, కొద్దిగా ఎత్తులు దిగుళ్ళు ఉంటుంది కదా, దాని గురించి అని ఆల్మోస్ట్ మనం ఇల్లుని తీసుకొచ్చే ముందు, ఇల్లుని పెట్టే ముందు ఆ ప్లేస్లో మనం కొద్దిగా ఫౌండేషన్ వేసి పెట్టాలి. సిమెంట్తోని ఫౌండేషన్ వేసి పెడితే ఆ ఇల్లు ప్రాపర్ కూర్చుంటుంది, ఆ స్టేబుల్లో కూర్చుంటుంది. కొద్దిగా ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసేసుకుంటే ఇల్లు ఎక్కడికి కదలదు, అక్కడనే ఉంటుంది. మనకు కావాలన్నప్పుడు మనం ఇల్లుని లావట్టుకొని తీసుకొని పోవచ్చు. ఓకే, ఇదండి టోటల్ ఇల్లు రెడీ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ ఈ ఇల్లు రెడీ కావాలంటే ఎలా చూసాం కదా, అసలు ఇల్లుని ఎలా రెడీ చేస్తారు, ఏ విధంగా రెడీ చేస్తారు ఇక్కడ మనకు పక్కకుండా కనబడుతుంది పక్కన. అది ఎలా చూద్దాం రండి నాతో. ఇంతవరదాకా మనం ఇల్లుని ఎలా రెడీ చేశారు, ఏ విధంగా రెడీ చేశారో చూసాం కదా. అసలు మెయిన్ ప్రాసెసింగ్ ఏంటిది, ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ చూస్తారు కదా మీరు, ఆల్మోస్ట్ ఇవన్నీ కటింగ్ ప్లేసెస్, సిలిండర్స్ అండ్ రాడ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇలా టోటల్ ఇవన్నీ షీట్స్ తీసుకొచ్చుకొని ఒక పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్తో ఇల్లుని రెడీ చేస్తారు. వాళ్ళకి ఎంత స్క్వేర్ ఫీట్లో ఆర్డర్ వస్తే అన్ని స్క్వేర్ ఫీట్స్లో రెడీ చేసి ఈ ఇల్లుని ముందుకు పంపిస్తారు. చూస్తున్న ఇది కనబడేది ఏంటిదంటే, అవి స్టిక్స్తోని మళ్ళీ రాడ్స్ కూడా అమరుస్తారు. రాడ్స్ పెట్టేసి దాని మీదకి స్టిక్స్ పెడతారు. స్టిక్స్ పెట్టేసి ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, నార్మల్గా కొంతమంది ఆర్డర్ ఇచ్చినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మేకింగ్ టైంలో ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే రెడీ చేస్తారు ఇప్పటికి. ఎలా అంటే రాడ్స్తో ఒక మంచి ప్లానింగ్ వేసి ఒక ఇల్లులాగా రెడీ చేశారు. దాని లోపల ఇప్పుడు ఫర్నిచర్ ఏ విధంగా రావాలి, వాల్ ఎలా రావాలి, ఏ విధంగా రావాలి, ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు అక్కడ మనకు కనబడుతుంది ఒకటి ఇల్లు, నార్మల్గా దాని డోర్ ఫిక్స్ చేసారు. ఆల్మోస్ట్ దాని పైకప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. చుట్టూ గోడలు అండ్ కింద టైల్స్ వేసేది ఉంది. టైల్స్ వేసినాక ఇల్లు రెడీ అయిపోతుంది. చూస్తున్నాం కదా, మనం దూరంకి వెళ్ళి చూసి ప్రాపర్గా కనబడలేదు, కానీ మీకు కూడా ఇప్పుడు దగ్గరికి వస్తే కనబడుతుంది. ఇది ప్రజెంట్ డోర్ ఫిక్స్ చేసారు. ఈ డోర్ కూడా వుడ్తో తయారు చేసారు. వుడ్ది ఆల్మోస్ట్, ఇది వుడ్ డోర్ మీదకి వెళ్ళి ఆల్మోస్ట్ మనం నిలబడ్డది బాల్కనీ నుండి లోపలికి ఎంట్రీ ఇవ్వచ్చు. ఎంట్రీ ఇస్తే ఇలా ఇంటీరియర్, దీని హాల్, కిచెన్, బెడ్రూమ్గా డివైడ్ చేసారు అన్నట్టు. దాని మీదకి వెళ్ళి డివైడేషన్స్ వస్తాయి మధ్యలో. వాల్ ఎలానో అండ్ రాడ్ రావాలా, జస్ట్ ఓన్లీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ రావాలా, దానికి చుట్టూ బ్యాక్గ్రౌండ్లో బాల్కనీస్ పెట్టాలా. అండ్ ఆల్మోస్ట్ మనం తెలుసుకుంటాం మన ఇల్లు ఎలా రెడీ కావాలో మనకు ఉంటుంది. అలా వాళ్ళకు తగ్గట్టు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఒక ఇల్లుని రెడీ చేసి ఇక్కడికి వెళ్ళి పంపిస్తారట. అది కూడా ఎలా తెలుసా,
ఎక్సలెంట్గా ఉంది కదా, అంటే ట్రక్లో ఇల్లు వచ్చేస్తుంది. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫోన్ చేసేస్తే చాలు ఇల్లు రెడీ అవుతుంది, ఇల్లు రెడీ మన ఇంటికి వచ్చేస్తుంది. నార్మల్గా స్విగ్గీ జొమాటో ఎలానో స్విగ్గీ జొమాటోలో మనం నార్మల్గా డామినోస్ పిజ్జాస్ ఏవైనా పిజ్జాస్ అయినా బర్గర్స్ అయినా ఏదైనా ఆర్డర్ పెట్టగానే ఇంటికి వచ్చేస్తాయి కదా, అలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇల్లులు కూడా వచ్చేస్తున్నాయండి. ఓకే, ఇప్పటిదాకా మనం మేకింగ్ ఎలా రెడీ చేస్తారో చూసాం కదా. ఇక్కడ విజయ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా జరిగింది, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, దీని ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఈ ఇల్లు కూర్చుంటుంది, అండ్ ఇప్పటిదాకా ఆర్డర్స్ ఏమన్నా వచ్చాయా రాలేవా అని. సార్ విజయ్ గారు చెప్పండి. ప్రజెంట్ ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇది మనం అవుట్ ఆఫ్ కంట్రీ పోయినప్పుడు చూసాము ఇట్లాంటి హౌసెస్. అది చూసి మనం ఒక శాంపుల్గా డెమో కట్టుకున్నాము. మన ఇంతకుముందు వేరే ఫీల్డ్ ఉండే కంప్రెసర్ది క్రేన్స్ ఫీల్డ్ ఉండే అనమాట. ఒక డెమో కట్టిన తర్వాత మా కస్టమర్స్ ఇక డెమో చూసి మాకు కూడా ఒక ఇల్లు కావాలని వాళ్ళు అడగడం జరిగింది. అట్లా మా బిజినెస్ రన్ అవుతుంది అనమాట. ఇక కంటిన్యూగా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది. సార్ చెప్పండి సార్, ఆల్మోస్ట్ ఎంత ప్రైస్ పడుతుంది దీన్ని రెడీ చేయడానికి అండ్ ట్రాన్స్పోర్టేషన్కి? ఇది పర్ రెసిప్ట్ ఉంటుంది సార్ మనకి. ఇది పర్ రెసిప్ట్ సమ్ 2100 ఛార్జ్ చేస్తాం మనము. ఇక సైజ్ బట్టి మనకి రేట్స్ మారిపోతుంటుంది. మనకి 12 ఫీట్ టు 35 ఫీట్ లోపల ఇల్లు కట్టుకోవచ్చు. అట్లయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇది ట్రాన్స్పోర్ట్ అంటే ఇక కిలోమీటర్ బట్టి ఆధారంగా మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది అనమాట. ప్రైస్ ఎంత ఉంటుంది ఒక ఇల్లు రెడీ చేయడానికి? అది పర్ రెసిప్ట్ 2100 అంటే మాకు 12/20 తీసుకుంటే మాకు మినిమం 4 to 5 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. మెయిన్ బేసిక్ ప్రైస్. సో 5 lakhs టు నియర్లీ 15 to 20 lakhs దాకా ఉంటుంది ప్రైజెస్, అంటే సైజ్ బట్టి. ఒకవేళ ఈ ఇల్లు బయటకు తీసుకెళ్తాం, షార్ట్ సర్క్యూట్స్ ఏమైనా ఫైర్ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, ఒకవేళ ఏమైనా ఫైర్ ప్రూఫ్స్ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ కాకుండా ఉండడానికి ఏమైనా ఉందా? 100% ఇది షార్ట్ సర్క్యూట్ అవ్వదండి. ఒకవేళ అవుతూ కూడా మనకి కట్ ఆఫ్ అయిపోతుంది, ఐసోమేటిక్గా మనకి కరెంట్ ఆఫ్ అయిపోతుంది. అలాంటి ఇమీడియట్ ఆఫ్ అయిపోతుంది. అంటే లోపల మనం చూస్తున్నాం కదా, మొత్తం వుడ్తో తయారు చేసి ఉంది. ఫ్లోరింగ్ అయినా మనకు మీద ఏదైనా కానీ వుడ్తో తయారు చేసి ఉంది కదా, అది ఒకవేళ షార్ట్ సర్క్యూట్ ఫైర్ ప్రూఫ్ మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకుంటే మనం అగ్గిపెట్టి లేదా ఏదైనా ఒకటి యూజ్ చేస్తూనే ఉంటాం, దానివల్ల ఏం కాదా? మెయిన్ యాక్చువల్లీ ఇది వుడ్ అనేది సీలింగ్ వస్తుంది మనకి. మిగతా మొత్తం స్ట్రక్చర్ మొత్తం ఐరన్ వస్తుంది. ప్యానల్స్ కూడా మొత్తం ఐరన్ ప్యానల్స్ వస్తుంది, మధ్యలో ఫోమ్ వస్తుంది. దానికి మనకి షాక్ అయితే ఛార్జ్ అయితే 100% లేదు మనకి. ఫోమ్కి అసలు ఛార్జ్ లేదు. ఒక అయినా కానీ ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అయిపోయి ఇమీడియట్గా కరెంట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పటివరకు అయితే మనం దాదాపు 200 హౌసెస్ ఇచ్చాము. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు మేము ఫేస్ చేయలేదు. ఈ ఇల్లుకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మరి? మనం యాక్చువల్లీ మనం మొత్తం డ్రైనేజ్ ఫిట్టింగ్ మొత్తం రెడీ ఉంటుంది. కింద మనం దాన్ని మాన్యువల్ వదిలేస్తాం అనమాట. సైట్లో వెళ్ళినాక మనము ఆ లైన్ కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఒక ఇల్లు ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? 1 month అయితే ఈజీగా పడుతుందండి. 1 month పడుతుంది. 1 month పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్కి ట్రాన్స్పోర్ట్ అదే ఇల్లు రెడీ కానీ ఇమీడియట్గా 1 dayలో వాళ్ళ సైట్కి వెళ్ళిపోతుంది. ఎలాంటి ప్లేసెస్లో ఈ ఇల్లుని పెట్టుకోవచ్చు మంచిగా తీసుకెళ్ళి? మెయిన్ ఇది ఫామ్ హౌస్, పెంట్ హౌస్, వెంచర్స్, పొలాలలో పెట్టుకోవడానికి పనిచేస్తాను. ఇవి మేము ఫామ్ హౌస్ ఖర్చు ఇప్పుడు బాగుంది హైదరాబాద్లో. వాళ్ళు బాగా రెస్పాన్స్ ఉంది వాళ్ళ నుండి. పైన పెంట్ హౌస్ లాగా పెట్టుకోవచ్చు. మంత్లీ మీరు ఎన్ని హౌసెస్ ఆర్డర్స్ వస్తాయి మీకు? మినిమం 5 to 10 వస్తుందండి మాకు మంత్లీ హౌసెస్. 5 to 10 10 హౌసెస్ వస్తుంది. అందులో ఎవరైనా ఇంతవరకు ఎప్పుడైనా మీది ఆర్డర్స్ తీసుకొని క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదండి, చాలా రేర్ అసలు. అట్లాంటివి లేవు మనకి. చాలా రేర్ ఉంటుంది. ఒకవేళ డూప్లెక్స్ అంటే ఆల్మోస్ట్ మేము ఇప్పుడైతే ప్రజెంట్ వెనక చూస్తున్నాం ఏంటంటే అన్ని సింగిల్ ఇల్లులు మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు మేము ఇప్పటికి శాంపుల్ పీస్ మాత్రమే డూప్లెక్స్ ఇల్లు కనబడుతుంది. ఎవరైనా డూప్లెక్స్ ఇల్లు ఇంతవరకు ఆర్డర్ చేశారా? చేసాము. దాదాపు ఒక 6 houses ఇచ్చామండి డూప్లెక్స్. ఇటు సంగారెడ్డి, పట్టంచెరు, శంకర్పల్లి, మళ్ళీ ఇటు బీబీనగర్ సైడ్ డూప్లెక్స్ హౌస్ ఇచ్చాము మనము. 6 houses దాకా ఇచ్చాము మనం డూప్లెక్స్. డూప్లెక్స్ హౌస్కి ఎక్కువ కాస్ట్ పడుతుందా, సింగిల్ హౌస్కి ఎక్కువ కాస్ట్ పడుతుంది? కింద ఎస్ఎఫ్టీ పైన ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేట్ అవుతుంది కదా, దాన్ని బట్టి మాకు రేట్ మారిపోతుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా 2 times అవుతుంది. అది 1 time, ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది కాబట్టి 2 సార్లు ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని ఒకదాన్ని పెట్టి ఒకటి అక్కడ పెట్టాల్సి వస్తుంది. అలా ఈ ఇల్లు కట్టడానికి ఏమేమి యూజ్ చేస్తారు? మెయిన్ ఐరన్ అయితే మెయిన్ స్ట్రక్చర్ వస్తుంది. దాని తర్వాత ఫోమ్ ప్యానల్స్ వస్తుంది. అది పఫ్ ప్యానల్స్ వస్తుంది. మనకి 50 mm థిక్నెస్ వస్తుంది. మధ్యలో మనకి స్పాంజ్ లాగా వస్తుంది. దాన్ని బట్టి మన లోపల టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఎక్కువ హీట్ ఉండదు లోపల మనకి. అలా హీట్ కంట్రోల్ ఉంటుంది. బయట లోపలికి దాదాపు 5 degrees 10 degrees మనకి తక్కువ వస్తుంది. ఇక యాజ్ యూజువల్గా మనం పైన సీలింగ్ వేసి వుడ్ వస్తుంది. ఇంట్లో మనం ఫాల్ సీలింగ్ వేసుకుంటాం, మనం కూడా వుడ్ వేస్తాం. అది ఫాల్ సీలింగ్ వేస్తే మన ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇక టైల్స్ అయితే యాజ్ ఇంట్లో ఉన్నట్టే వాడుకుంటాం. అంత ఎలక్ట్రికల్ కామనే, ఇంట్లో ఉన్నట్టే అలా ఉంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఈ ఇల్లు రెడీ చేయడానికి చాలా కష్టం అవుతుంది. కానీ ఎంత నార్మల్గా 1 monthలో మనం ఆర్డర్ ఇచ్చామంటే చాలు, మన ప్లేస్కి మన ఇల్లు వచ్చేస్తుంది.
ఈ హౌస్ ఎక్కడ రెడీ అవుతుంది, ఇక్కడ ఏ విధంగా ఉంది, అసలు ఈ హౌస్ ఎలా రెడీ చేస్తారు అండ్ ప్లేస్ ఎక్కడ ఉంది అనుకుంటారా? ఇక్కడనే అండి మన హైదరాబాద్లోనే ఇండస్ట్రియల్ జీడిమెట్లలో ఈ మొబైల్ హౌస్ అనేది ఉన్నది. ఎవరికి కావాలన్నా ఎక్కడ కావాలన్నా కానీ జస్ట్ ఓన్లీ వాళ్ళ నంబర్ తీసేసుకొని ఆర్డర్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఇదండి ఈరోజు మొబైల్ హౌస్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో క్రేజీ టాపిక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ కెమెరా పర్సన్ కోటితో మీ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.